హాయ్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కింద కామెంట్స్ చెప్పండి. నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు హోమ్ మేడ్ గోల్డ్ ఫేషియల్ చూపించబోతున్నాను అన్నమాట. అంటే మనం ఇంట్లోనే ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో గోల్డ్ ఫేషియల్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. నేను చూపించబోయే ఈ ఫేషియల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉండేవండి. మీరు ఏ ఒక్కటి కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ వాడలేదు కాబట్టి మన ఫేస్ 100% సేఫ్ అని చెప్పొచ్చు. అండ్ 100% న్యాచురల్ కాబట్టి 100% సేఫ్ అన్నమాట. 100% న్యాచురల్ కాబట్టి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఈ ఫేషియల్ని, ఏం పర్వాలేదు. అండ్ చాలా 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 బాగుంటుందండి. మన ఫేస్ ఈ ఫేషియల్ చేసుకున్న తర్వాత చాలా స్మూత్గా, సాఫ్ట్గా, గ్లోయీగా, అలాగే చాలా చాలా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫేషియల్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లిన్జింగ్ అండి. క్లిన్జింగ్ కోసం ఇక్కడ నేను టమాటో జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటున్నాను. టమాటో జ్యూస్ అయితే సరిపోతుంది. అండ్ మనం చేసుకునేది కొద్దిగా కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను, మొత్తం మిక్సీ పట్టుకోకుండా. తర్వాత ఇందులో నేను పావు స్పూన్ పసుపుని యాడ్ చేశాను అన్నమాట. గోల్డ్ ఫేషియల్ కాబట్టి మన ప్రతి ఒక్క ప్యాక్లోనూ పసుపు అనేది ఇంపార్టెంట్. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మన క్లిన్జర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో మేకప్ చేసుకునే ముందు ఫస్ట్ మన ఫేస్ని మనం నీట్గా వాష్ చేసుకోవాలండి, సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ. ఎందుకంటే మనం ఫేషియల్ చేసుకున్న తర్వాత వన్ డే మొత్తం మన ఫేస్ని సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ వాష్ చేసుకోకూడదు కాబట్టి. ఓకేనా? ఇక్కడ నేను తయారు చేసుకున్న క్లిన్జర్ని తీసుకొచ్చేసాను, చూసారా? సో దీన్ని నేను ఇప్పుడు డైరెక్ట్గా నా ఫింగర్స్తో నా ఫేస్ మీద అప్లై చేసేస్తున్నాను. లేదా మీరు ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని మీ ఫేస్ మొత్తం ఒక 5 minutes మసాజ్ లేదా స్క్రబ్ ఏదైనా అనుకోవచ్చు, ఒక 5 minutes పాటు ఇలా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. మీరు డైరెక్ట్గా హ్యాండ్స్తో చేసుకోవచ్చు, లేదా ఒక కాటన్ ప్యాడ్తో కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా ప్రాబ్లం లేదు. క్లిన్జింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మనం ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత కొన్ని మృతకణాలు, అలాగే కొద్ది డర్ట్ పార్టికల్స్ అనేవి మన ఫేస్లో మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట. సో క్లిన్జింగ్ చేసుకోవడం వల్ల అవన్నీ పూర్తిగా తొలగిపోయి బయటకు వచ్చేస్తాయి. మనం ఫేషియల్ చేసుకునేటప్పుడు మిగతా స్టెప్స్ అన్నీ మన ఫేస్లోకి వెళ్ళి లోపల నుంచి గ్లోయింగ్ ఇవ్వడానికి సహాయపడుతుందన్నమాట. క్లిన్జింగ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. భయపడకండి, మన ఫేస్ ఏమీ ఎల్లో కలర్లో మారిపోదు. మన హ్యాండ్స్ మాత్రం కొద్దిగా ఎల్లో కలర్లోనే ఉంటాయి సెకండ్ డే దాకా, సోప్ అప్లై చేసేదాకా. కావాలంటే మనం ఫేషియల్ అయిపోయిన తర్వాత మన హ్యాండ్స్ని సోప్ పెట్టి వాష్ చేసేసుకోవచ్చు. మన ఫేస్ మాత్రం ఎల్లో కలర్లో అయితే ఉండదు. ఫస్ట్ టూ స్టెప్స్లోనే మన ఫేస్ ఎల్లో కలర్లో కనబడుతుంది. తర్వాత టూ స్టెప్స్లో మన ఫేస్ నార్మల్ మన స్కిన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. నేను నా ఫేస్ని వాష్ చేసుకొని వచ్చేసాను నార్మల్ వాటర్తో. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. సో స్క్రబ్బింగ్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. సో స్క్రబ్బింగ్ కోసం ఇక్కడ నేను 1 స్పూన్ బియ్యం పిండి ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటున్నాను. బియ్యం పిండి ఆర్ఎల్స్ బియ్యపు రవ్వ, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే బియ్యం పిండిని తీసుకోండి. తర్వాత నేను ఇందులో యాడ్ చేశాను 1/2 స్పూన్ పసుపుని. తర్వాత నేను ఇందులో 1 స్పూన్ హనీని యాడ్ చేశాను. తర్వాత నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేస్తూ ఒక ప్యాక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా నేను దీన్ని మిక్స్ చేస్తాను అన్నమాట. ఇది మనకి స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు వీలుగా ఉండాలి, ఆ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేస్తూ నేను దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారా, మన స్క్రబ్బర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫేస్ మీద ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు సెకండ్ స్టెప్ అని చెప్పాను కదా, స్క్రబ్బింగ్. మనం తయారు చేసుకున్న స్క్రబ్బర్ని నేను తీసుకొచ్చేసాను. అండ్ నా ఫేస్ మీద కొద్దిగా అప్లై చేస్తూ స్క్రబ్ చేసుకోవాలన్నమాట సర్క్యులర్ మోషన్లో. మీకు ఎంతసేపు కంఫర్టబుల్గా అయితే అంతసేపు స్క్రబ్బింగ్ చేసుకోవచ్చండి. కానీ మినిమం అయితే 5 minutes చేసుకోవాలి. ఖచ్చితంగా టైం చూసి చేసుకోండి. ఫేషియల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మన ఫేస్ మీద గ్లోయింగ్ ఉట్టిగా వచ్చేది. సో మనం ఎంతసేపు అయితే మనం ఫేషియల్ని చేసుకుంటామో అంత గ్లోయింగ్ అనేది మన ఫేస్లో ఉంటుందన్నమాట. ఖచ్చితంగా 5 minutes అనేది స్క్రబ్బింగ్ చాలా ఇంపార్టెంట్. స్క్రబ్బింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మన ఫేస్లో ఉన్న మృత కణాలు అంటే డెడ్ స్కిన్ సెల్స్, మృత కణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి అన్నమాట.
మన స్క్రబ్బింగ్ తర్వాత మన ఫేస్ అనేది చాలా 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 గ్లోయిగా కనిపిస్తుంది. ఫేషియల్ చేసుకునేటప్పుడే కాదండి, నార్మల్గా మనం 3 డేస్కి ఒకసారి స్క్రబ్బింగ్ చేసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నా స్క్రబ్బింగ్ మొత్తం నేను సర్క్యులర్ మోషన్లో చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి అనుకుంటారో అక్కడ కొద్దిగా ఎక్కువసేపు చేసుకుంటే మంచిది. సో ఇక్కడ నేను నా ఫేస్ని వాష్ చేసుకొని వచ్చేసాను నార్మల్ వాటర్తో. నేను చూసారా ఇందాకల కన్నా ఇప్పటికి కొద్దిగా గ్లోయింగ్ వచ్చింది ఫేస్లో. చాలా స్మూత్గా సాఫ్ట్గా కూడా అవుతుందండి స్క్రబ్బింగ్ తర్వాత. ఇందాకల కన్నా ఇప్పుడు కొద్దిగా గ్లోయిగా వచ్చింది ఫేస్. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ఫేషియల్లో. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ స్టీమింగ్ అండి. స్టీమింగ్ నేను చేసుకున్నాను కానీ మీకు చూపించలేదు. సో స్టీమింగ్ తీసుకోవాలి. స్టీమింగ్ వల్ల మనం చేసుకునే మసాజ్ మన ఫేస్ లోపలికి వెళ్ళి లోపలి నుంచి గ్లోయింగ్ రావడానికి సహాయపడుతుంది అన్నమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ వచ్చేసి మసాజ్. సో మసాజ్ ప్యాక్ కోసం ఇక్కడ నేను 1 స్పూన్ పెరుగుని తీసుకున్నాను. అలాగే పావు స్పూన్ పసుపుని యాడ్ చేశాను అన్నమాట. ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మన మసాజ్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. మసాజ్ ప్యాక్ స్టీమింగ్ తర్వాత మసాజ్ ప్యాక్ ఉంటుంది కదా, తయారు చేసుకున్న మసాజ్ ప్యాక్ నేను తీసుకొని వచ్చేసాను. దీన్ని కొద్ది కొద్దిగా ఫేస్ మీద అప్లై చేస్తూ మసాజ్ చేసుకోవాలి. మీకు తెలిసిన మసాజ్ స్టెప్స్ ఏమైనా ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు. సో నాకు తెలిసిన కొన్ని మసాజ్ స్టెప్స్తో నేను నా ఫేస్ మసాజ్ అనేది చేసుకున్నాను అనమాట. ఒకవేళ మాకు తెలియదు అనుకుంటే మీరు మీ మసాజ్ మొత్తం సర్క్యులర్ మోషన్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన కంటి చుట్టూ సర్క్యులర్ మోషన్లో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన ఐస్ చాలా రిలాక్సింగ్గా ఉంటాయి. సో అది వచ్చేసి ప్రెజర్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ప్రెస్ చేసి ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ పాటు పట్టుకుంటున్నాను కదా, అది వచ్చి ప్రెషర్ పాయింట్. దానివల్ల కూడా మనకి కొద్దిగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలాగే మన నెక్ ఏరియాని కూడా మర్చిపోకూడదు. అండ్ మనం ఇచ్చే స్ట్రోక్స్ బీట్స్ వల్ల మనకి స్కిన్ గ్లోయింగ్ అనేది వస్తుంది. సో చూసారు కదా. నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న టిప్స్ నేను మీతో షేర్ చేశాను. మీరు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు మసాజ్. లేదు మాకు తెలియదు మాకు రాదు అనుకుంటే మీరు మసాజ్ మొత్తం సర్క్యులర్ మోషన్లోనే చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. మన మసాజ్ మొత్తం పూర్తయిపోయాక మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇక్కడ నా మసాజ్ అనేది పూర్తయిపోయిందండి. నేను నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని వచ్చేసాను. మసాజ్ తర్వాత నా ఫేస్ అనేది చాలా 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 గ్లోయింగ్గా మారింది. చాలా స్మూత్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఫేస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా, మీకు ఇక్కడ చాలా డిఫరెన్స్ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో పెరుగు వల్ల జిడ్డుగా అయిపోతుంది అనుకున్నాను కానీ అలా ఏమీ అవ్వదండి, బాగుంటుంది. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ 1 స్పూన్ బేసన్ శనగపిండి ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ ముల్తానీ మట్టిని తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు.
ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయిపోయాక మనం కొద్దిగా రోజ్ వాటర్ని యాడ్ చేస్తూ ఇది ఒక ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అని చెప్పాను కదా ఫేస్ ప్యాక్. మనం నార్మల్గా అన్ని ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేసుకుంటామో ఇది కూడా అలానే అప్లై చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ మీది డ్రై స్కిన్ అనుకోండి, మీరు దీన్ని పూర్తిగా డ్రై అవ్వనివ్వకండి, సెమీ డ్రై అవ్వనిచ్చి వాష్ చేసేసుకోండి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అనుకోండి, దీన్ని పూర్తిగా డ్రై అవ్వనివ్వండి, మొత్తం అంతా డ్రై అయిపోవాలి. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను దీన్ని పూర్తిగా ఆరనిస్తాను, మొత్తం ఎండిపోయేదాకా ఉంచి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేస్తాను. ఫేస్ ప్యాక్ అనేది పూర్తిగా ఆరిపోయింది చూసారా. సో ఇప్పుడు నేను దీన్ని వాష్ చేసుకొని వస్తాను నార్మల్ వాటర్తో. చూసారా నా ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా, స్మూత్గా, సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ డేకి ఇంకా మంచి గ్లోయింగ్ వస్తుంది అండ్ థర్డ్ డేకి సూపర్ గ్లోయింగ్గా వస్తుంది. 1 డే మొత్తం సోప్ని అప్లై చేయకూడదు, మర్చిపోకండి. ఓకేనా. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దానిపైన ఒకసారి ప్రెస్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది, గంట పైన కూడా ఒకసారి ప్రెస్ చేయండి. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.